శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. ఇలా ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మారుమోగుతున్నాయి. నగర సంకీర్తన అనంతరం గోవిందరాజస్వామి సన్నిధి వీధిలో నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ భక్తి సంకీర్తన ద్వారా దేవుని సన్నిధికి సులభమైన మార్గం అని చెప్పారు. గోవింద నామస్మరణ సర్వ పాపాలను హరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర రెడ్డి, మేకల గంగయ్య, మునప్పగారి మునీందర్ రెడ్డి, కొండే చెంగారెడ్డి, మున్నాథరెడ్డి, భాస్కరాచారి, మురళి, తొండమనాటి సుబ్రహ్మణ్యం, మధు, పద్మావతి, సిద్దమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునీందర్ రెడ్డి, కోటి మునికృష్ణారెడ్డి, రెడ్డి, మల్లారప్ మణికంఠ, వాసు, బాబు, కల్పన, అరుణమ్మ, జయమ్మ, సిద్దమ్మ, పద్మావతి, విగ్రహాల కళ్యాణి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ గోవిందాయ నమో నమః. ఈరోజు చాలా పవిత్రమైన దినము. ఈ మాసం కార్తీక మాసము. అందరూ ఈరోజు చాలామంది భక్తులు వచ్చి మా మాటని విని చాలామంది భక్తులు వచ్చి మా భక్త భజన మందిరికి వచ్చిన చాలా సంతోషము. ప్రతి వారము ఇదే విధంగా వచ్చి అందరూ నాయన సంకల్పంతో వచ్చి భజన చేసి ప్రతి ఒక్కరూ ఆయన దీవెన తీసుకోవాలనేసి మేము ప్రార్థిస్తున్నాము. ఈ నగర సంకీర్తన ఇంకా అద్భుతంగా ఈ తిరుపతి పురపరుచుకోవాలనేసి మేము కోరుతున్నాము. ఆ దైవ సన్నిధిని చేరుకోవాలి, అందరూ సంతోషంగా వచ్చి భజన చేసి నాయన ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతి శ్రీ నగర సంకీర్తన మండలి తరఫున ప్రతిరోజు ప్రతి వారం లాగానే ఈ శనివారం కూడా భక్తులు చాలా విరివిగా పాల్గొని శ్రీ స్వామివారి కృపకు రాత్రి అయినందుకు వారందరికీ ధన్యవాదములు. ఎందుకంటే ఈ కార్తీక నెల చాలా విశిష్టత కలిగినటువంటి నెల. అందుకని మరి కొంతమందితో 10 మందితో స్టార్ట్ అయినటువంటి ఈ నగర సంకీర్తన మండలి ఈరోజు వందల మంది పుర ప్రజలు ఈ నగర సంకీర్తన మండలిలో హాజరైనందుకు చాలా సంతోషిస్తాము. ఇలాగే ప్రతి వారము ఇంకా ఎక్కువ మంది ఈ నగర సంకీర్తన మండలిలో పాల్గొని స్వామి కృపకు ప్రార్థన కావాలని ఆశిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.